ఇది గజేంద్ర మోక్షణం. అందుకే గజ అంటే జగ, తిరగేయండి. గజ ఏనుగు, జగ తిరగేస్తే జగ జగత్ అంతటి కథ ఇందులో ఉంది. ఏనుగు నడ్డు పెట్టి చెప్తున్నాం. జరగలేదా? జరిగింది. కానీ ప్రతిరోజు పారాయణ చేయండి, నిత్యపారాయణ చేయండి అని ఎందుకన్నారంటే గజేంద్ర మోక్షణాన్ని మన కథే కాబట్టి గజేంద్ర మోక్షణం రోజు చదువుకుంటే వెర్రి విరిగిపోయి భగవంతుని యందు భక్తి నిలబడుతుంది అన్నారు. కాబట్టి పాపం ఆయన చేసే పోరు ఆయన చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు అంత. ఆఖరికి ఎముకలన్నీ విరిగిపోయి, ఎందుకంటే లేచి కొట్టేస్తోంది తోకతో. ఆ కొట్టినప్పుడల్లా ఎముకలు విరిగిపోయి తోక అంతా కొరికేసింది, కడుపు అంతా కొరికేసింది. వైద్యశాలలో ఉన్న తర్వాత ఇంకా ఏమి తినడానికి ఏముంటుంది, నోట్లో గొట్టం పెట్టి ఎక్కిస్తుంటే కడుపు కొరికేలా. కాబట్టి కడుపు కొరికేసింది, తోక కొరికేసింది, వీపు కొరికేసింది, ఎముకలు విరిగిపోయాయి, సంధిబంధములు జారిపోయాయి, ఎవ్వరూ లేరు.